శ్రీమతి నమః. ఈ మధ్య కాలంలో ఆడలేదు మగలేదు ఎవరు పడితే వాళ్ళ మీద దాడి చేసేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా బలైపోతూ ఉన్నారు. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. ఇవి ఎక్కువగా ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో గనక పిల్లల్ని చేర్పిస్తే, ఆడవాళ్ళకి కూడా ఉంది ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, అక్కడ చేర్పిస్తే కనుక అక్కడ పిల్లల జీవన విధానాన్ని మార్చేస్తారు. తెలుసా, ఎలా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఇవన్నీ అందులో నేర్పిస్తారు. మీ ఊళ్ళల్లో గనక ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకి సంబంధించిన ఏవైనా సంస్థలు ఉంటే అక్కడికి తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చినవన్నీ మనం చూస్తూ ఉంటే భయం వేస్తుంది కదా. బయటికి ఇంకెక్కడికైనా పంపించాలి అంటే వాటిని రన్ చేసే వాళ్ళు ఎవరో అర్థం కావటం లేదు. అదే మీరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకి పంపించారు అని అనుకోండి, అక్కడ భయపడవలసిన అవసరం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి, కానీ భయపడవలసిన అవసరం లేదు. ఎవరి ఊళ్ళలో అయినా సరే ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఉంటే పిల్లల్ని అక్కడికి చేర్పించండి. ఎంత అద్భుతంగా తయారవుతారంటే పిల్లలు ఆణిముత్యాల్లా తయారవుతారు. ఇంకా అసలు మీరు చూసుకోక్కర్లేదు వాళ్ళ భవిష్యత్తు. ఈ మధ్య కాలంలో ఆడపిల్లల మీద ఎంత దాడులు జరుగుతున్నాయి కదా. అసలు చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, అసలు ఈ వయస్సుతో అసలు సంబంధమే ఉండట్లేదు, దాడి చేసేస్తారు. ఇంకా కొన్ని చోట్ల మగపిల్లల మీద కూడా దాడి చేస్తున్నారు అనుకోండి, కానీ ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఆడపిల్లలు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్త్రీలకి కూడా ఆఫీస్లో కొన్ని చోట్ల ఈ బాధలేం తప్పటం లేదు, ఏదో విధంగా బాధ పెడుతూనే ఉంటారు. మాటలతో అయితేనేమి, చేష్టలతో అయితేనేమి. బయటికి చెప్పుకోలేరు, ఎందుకంటే బయటికి చెప్పుకుంటే ఏమైనా పరువు పోతుందేమో అని భయం. మనం ఎప్పుడైతే భయపడ్డామో అప్పుడు ఎదుటివాడికి అది ఏమనిపిస్తుంది అంటే మన చేతగాంతనంగా తీసుకుంటారనమాట. మనం ఎందుకు భయపడాలి? అలాంటప్పుడే మనం ఎదురు తిరగాలి. ఎదురు తిరగాలి అంటే మనకి శారీరకంగానూ బలం కావాలి, మానసికంగానూ బలం కావాలి. శారీరకంగా బలం కావాలి అంటే మంచి ఫుడ్ తీసుకుంటూ ఈ మార్షల్ ఆర్ట్స్ లో జాయిన్ అవ్వాలి. వయసు వచ్చేసినా ఏం పర్వాలేదు, వెళ్ళి జాయిన్ అవుతాం. మనల్ని మనం రక్షించుకునే కొన్ని టిప్స్ నేర్చుకుంటాం. దాంతో పాటుగా ఆధ్యాత్మిక సాధన కూడా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. శివాజీ మహారాజు ఈ అఫ్జల్ ఖాన్ ని సంహరించడానికి వెళ్తున్నప్పుడు భవానీ మాతని 40 రోజుల పాటు దీక్షగా అమ్మవారిని పూజించి అప్పుడు అఫ్జల్ ఖాన్ ని సంహరించడానికి వెళ్తాడు. తెలుసా? శివాజీ మహారాజ్ యోధుడే కదా, కానీ ఆయనకి సామర్థ్యం ఉంది. దానితో పాటుగా ఏ రాజుల కథైనా మీరు చదివి చూడండి, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కులదేవతని, ఇంటి దేవతని అర్చించి వాళ్ళ అమ్మగారి పాదాలకి దండం పెడితే, భార్య నొసటన బొట్టు పెడితే వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. అది చూసి మనం నేర్చుకోవాల్సిందేంటి? పిల్లలకి మనం ఏదైనా నేర్పించి శ్లోకాలు, స్తోత్రాలు కానీ అవి చదివించి ఇంట్లో పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టించి బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టడం గనక మనం పిల్లలకి నేర్పిస్తే అది రక్షణ. సినిమాల ద్వారా సింబాలిక్ గా మనకి అవి చూపిస్తే మనం దాన్ని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తాం. వాటన్నింటినీ మనం తీసుకోం. మనకి ఎంతసేపు ఈ ఫైట్లు అవి చూస్తాం అంతే. మన ఋషులందరూ చెప్పినవే ఈ రాజులు కూడా పాటించారు. వాళ్ళకి ఎంత యుద్ధ నైపుణ్యం ఉన్నా ఆశీర్వచనాలు, దైవ బలము ఇవన్నీ కూడా వాళ్ళు పాటించేవారు. కాబట్టి మన హిందూ రాజులు చాలా అద్భుతంగానే యుద్ధాలు చేసేవారు. మరి అలాంటప్పుడు ఎందుకండి ఓడిపోయారు అని అడుగుతారేమో. మన వాళ్ళు మనకే వెన్నుపోటు పొడి చేయటం వల్ల, చాలా వరకు మన వాళ్లే మనకు వెన్నుపోటు పొడి చేయటం వల్ల మన రాజులు ఓడిపోయారు. లేదు అంటే దాహిర్ సేన్ కాలంలో మన దేశంలోకి పరాయి వాళ్ళు అడుగు పెట్టాలి అంటే ఎన్ని 10 సంవత్సరాలు వేచి చూడవలసి వచ్చిందో తెలుసా? అలా దాహిర్ సేన్ అక్కడ ఉన్నంత కాలం లోపలికి ఎవరు ప్రవేశం చేయలేకపోయారు. కానీ మన వాళ్లే వెన్నుపోటు పొడడం వల్ల పరాయి మతస్థులు మన దేశంలోకి వచ్చేసారు. అలా వచ్చిన వాళ్ళు ఎన్నో దేవాలయాల్ని పడగొట్టేశారు, ఎంతో నాశనాన్ని, ఎంతో విధ్వంసాన్ని సృష్టించేశారు. వాళ్ళందరి ఎజెండా ఏంటంటే మన మతాన్ని మార్చేయాలి. ఈ మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోయాడు ఒకసారి, అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ ఏమో మహమ్మద్ ఘోరీ చేతిలో ఓడిపోయారు. అది మోసం చేసి ఓడారులేండి. నేను పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్రలో కూడా చెప్పాను, అక్కడ ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. అయితే ఇంత పెద్ద గొప్పడని చెప్పుకుంటున్నాడు కదా మహమ్మద్ ఘోరీ. ఆ మహమ్మద్ ఘోరీని దారుణంగా ఓడించి కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ మన వైపు చూడకుండా ఒక స్త్రీ మూర్తి చేశారు. ఆవిడే రాణి నాయకి దేవనమాట. ఆవిడ కూడా అంతే, అమ్మవారిని పూజించేవారు. పూజించటంతో పాటుగా ఆవిడ యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. యుద్ధ విద్యలు నేర్చుకోవటం వల్లే ఆవిడకి శారీరకంగా బలం వచ్చింది. ఇటు అమ్మవారిని పూజించడం వల్ల ఆవిడకి ఆత్మస్థైర్యం కూడా వచ్చి రెండూ కలిసి ఆ మహమ్మద్ ఘోరీని గెంటేశారు బయటికి.
మనం కూడా మన పిల్లలకి చేయవలసింది అదే. ఇటు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ పిల్లలకి ఆధ్యాత్మికంగా కూడా మనం కొన్ని నేర్పించాలి. అలా పిల్లలకి గాని పెద్దవాళ్ళకి గాని ముఖ్యంగా ఆడపిల్లలకి బయటకు వెళ్తున్నారు అంటే మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని గనక వాళ్ళు నేర్చుకుని ప్రతిరోజు ఆ స్తోత్రాన్ని చేసి ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కారం చేసి బొట్టు పెట్టుకుని బయటకు వెళ్తే ఎంత చక్కగా ఉంటుందో తెలుసా వాళ్ళ జీవితం. కొన్ని కొన్ని పద్ధతులు మనం మన పిల్లలకి నేర్పించాలి. ఒకవేళ ఈ స్తోత్రాన్ని మేము చదవలేము, ఎందుకంటే చిన్నపిల్లలు చదవలేరు కదా, స్కూల్కి వెళ్లే పిల్లలు. అందుకని వాళ్ళకి ఆపదాం అపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, అది పిల్లల చేత ఒక్క 11 సార్లు చదివించండి. చిన్నదే కదా, చాలా తొందరగా చదివేస్తారు. దాంతో పాటుగా వాళ్ళకి నిత్యం దుర్గా నామాన్ని జపించి అలవాటు చేయండి. శ్రీ దుర్గాయై నమః, శ్రీ దుర్గాయై నమః, అలా శ్రీ దుర్గాయై నమః అని అలా జపిస్తే చుట్టూత సుదర్శన చక్రం ఎలా అయితే తిరుగుతుందో ఈ అమ్మవారు కూడా మన చుట్టూత రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి తీరుతారు తెలుసా. ఏ పని చేసుకుంటున్నా మనలో ఆ నామస్మరణ జరిగిపోవాలి. దుర్గా 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 అని మీరు జపిస్తూ ఉంటే ఎన్నో దుర్గమముల నుంచి మనల్ని బయటపడేస్తుంది ఆ దుర్గానామం. ఎన్నో కష్టాల్ని దాటించే నామం దుర్గానామం. ఈ దుర్గానామం చేయటానికి మీకు ఎటువంటి నియమాలు అవసరం లేదు. స్వచ్ఛంగా హాయిగా అమ్మ పాదాలు పట్టేసుకుని భక్తిగా మనస్ఫూర్తిగా మీరు ఆ నామాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకి సడన్ గా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, దుర్గా 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 అని అనుకోండి. ఆల్రెడీ మనం కొన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాం. ఈ మార్షల్ ఆర్ట్స్ ని ఉపయోగిస్తూ ఈ నామాన్ని కూడా జపిస్తే అద్భుతమైన శక్తి వస్తుందన్నమాట. రాణి నాయికి దేవి యుద్ధంలో చెలరేగిపోయి మనం మహిషాసుర మర్దిని స్తోత్రం చదివితే ఆ సిచ్యువేషన్ ఎలా అయితే కనబడుతుందో అచ్చంగా రాణి నాయికి దేవి యుద్ధం చేసేటప్పుడు అపర కాళిలానే కనిపిస్తాను మనకు అక్కడ తెలుసా యుద్ధరంగంలో. చాలా అద్భుతమైన స్తోత్రం. మన జోలికి ఎవరు రాలేరు, అసలు రానివ్వరు అమ్మవారు అంతే. ఒకవేళ మన మీద ఏదైనా అటాక్ చేయాలని అనుకున్నా అది చాలా వెంట్రుకవాసిలా తప్పిపోతుంది అంతే. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పొత్తిళ్లలో బిడ్డని అమ్మ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఈ దుర్గా నామాన్ని మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళని అమ్మవారు పొత్తిళ్లలో బిడ్డలాగా చూసుకుంటుందన్నమాట. ఎటువంటి చిన్నది ఇబ్బంది కూడా రాకుండా. ఈ మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని మేము పద విభజనతో నేర్పించాం. మీరు మహిషాసుర మర్దిని స్తోత్రం బై రోజుకో శ్లోకం అని కొట్టినా మీకు రోజుకో శ్లోకంలో ఓపెన్ అవుతుంది. లేదు అంటే మహిషాసుర మర్దిని స్తోత్రం బై నండూరి హేమమాలిని అని కొడితే మీకు రెండిట్లోనూ ఓపెన్ అవుతుంది. కాస్త కొంచెం కష్టం అంతే నేర్చుకోవడం, కానీ మీ అంతటి మీరుగా నేర్చుకోవాలి. రికార్డింగ్ పెట్టేసుకుని మేము రోజు వినేసామండి అంటే కుదరదు. వినండి, అలా వింటే వస్తుంది. వచ్చిన తర్వాత మీ అంతటి మీరుగా దేవుడి దగ్గర కూర్చొని ఎప్పుడైతే చదవడం మొదలు పెడతారో మీ జోలికి ఈగ కూడా రాదు తెలుసా. ఈగ కూడా మీ ఒంటి మీద వాళ్ళనివ్వకుండా అమ్మవారు చేస్తారు. ఎవరైనా బాగా భయపడిపోతూ బాబాయ్ వాళ్ళేం చేస్తారో వీళ్ళేం చేస్తారో అని అనుకుంటే గనక మహిషాసుర మర్దిని స్తోత్రం చెయ్యండి. అసలు ముఖంలోనే ఆ మహిషాసుర మర్దిని స్తోత్రం చేస్తున్న వాళ్ళకి ఆ వర్చస్సు కనపడిపోతుంది అనమాట. అంతటి అద్భుతమైన స్తోత్రం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.